భారతీయ సినీ చరిత్రలో చెరగని ముద్ర వేసిన నటుడు ధర్మేంద్ర 1960లలో సినీ రంగ ప్రవేశం చేసిన ధర్మేంద్ర తన సుదీర్ఘ కెరీర్లో 300కు పైగా చిత్రాలలో నటించారు. ఆయన కేవలం నటుడిగానే కాక నిర్మాతగా, రాజకీయ నటుడిగా కూడా రాణించాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఫిల్మ్ రిపోర్టర్ వెంకట్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వెంకట్, బాలీవుడ్ సంబంధించినటువంటి మరో ధృవతార మరణించారు. దాదాపుగా ఈరోజు ఉదయం 7:30 ఆయన నివాసంలో మరణించినట్టుగా కూడా కుటుంబ సభ్యులు ధృవీకరించారు. అయితే బాలీవుడ్కు సంబంధించినటువంటి ప్రముఖ నటుల్లో ధర్మేంద్ర ఒకరు. ఆయనకు బాలీవుడ్లో ఉన్నటువంటి క్రేజు అంత ఇంత కాదు. ఆయనకు సంబంధించినటువంటి మాస్ ఇమేజ్తో ఆయనను బాలీవుడ్ హీమ్యాన్గా పిలుచుకునేవారు. అంతటి ధర్మేంద్ర కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గతంలో కూడా ఈయనకు సంబంధించినటువంటి హార్ట్ అటాక్ సమస్యతో కూడా ఆయన ట్రీట్మెంట్ చేయించుకున్నారు. అయితే కొంతకాలంగా ఆయనకు శ్వాసకోశకు సంబంధించినటువంటి వ్యాధి కూడా రావడంతో ఆయన ఆసుపత్రి పాలయ్యారు. దాదాపుగా గత వారం రోజుల నుంచి కూడా ధర్మేందర్కు సంబంధించినటువంటి అంశంలో బాలీవుడ్డే కాదు, ఇటు సినిమా రంగం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ధర్మేంద్ర అభిమానులు కావచ్చు, బాలీవుడ్ కావచ్చు, ఇతర ఏవైతే ఇండస్ట్రీలు ఉన్నాయో అందరు కూడా ఆందోళన చెందారు. ఆయనకు సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉండాలని చెప్పేసి కూడా చాలామంది అభిమానులు కోరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కూడా జరిగింది. అయితే గత 3 రోజుల క్రితమే ఆయన డిశ్చార్జ్ కావడం జరిగింది. అయితే ఆయనకు సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. దానికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా సోషల్ మీడియా ద్వారా వాళ్ళ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా చూస్తున్నట్టయితే ధర్మేంద్రకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా బాలీవుడ్లో సూపర్ స్టార్గా ఉన్నారు. సన్నీ డియోల్ కావచ్చు, బాబీ డియోల్ కావచ్చు, తన రెండో సతీమణి అయినటువంటి హేమమాలిని కూడా బాలీవుడ్కి సంబంధించినటువంటి స్టార్. ఆమె కుమార్తె కూడా దాదాపుగా ఈషా డియోల్ కూడా, ఆమె కూడా బాలీవుడ్ నటి. దాదాపుగా ఆయనకు సంబంధించిన కుటుంబ సభ్యులే చాలామంది బాలీవుడ్లో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం ఆయనకు సంబంధించినటువంటి అనారోగ్య పరిస్థితి తెలుసుకున్నటువంటి అభిమానులు పెద్ద ఎత్తున ఆయన ఆరోగ్య విషయం తెలుసుకునేందుకు కూడా ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఆయనను డిశ్చార్జ్ చేసిన తర్వాత ఆయనకు సంబంధించినటువంటి కొన్ని ఎక్సర్సైజెస్ కావచ్చు, ఆయనను ఈ నివాసానికి తీసుకొచ్చిన తర్వాత మీడియా ముందు మాట్లాడించడం, ఇట్లాంటివన్నీ జరిగాయి. అయితే దీనికి సంబంధించి అంటే వయోపరమైనటువంటి భారం ఉన్నప్పటికీ ఆయనకు సంబంధించినటువంటి ఆరోగ్యం మెరుగుపడిందని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండబోవు అని వాళ్ళు దేవుని ప్రార్థిస్తూ కూడా వాళ్ళు కొన్ని వీడియోస్ రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో కొంత ఊరట చెందారు. కానీ ఈరోజు అంటే నిన్న కూడా ఆయనకు సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితి విషయంలో చాలా అనుమానాలు వచ్చాయి. ఆయనకు సంబంధించినటువంటి మరణ వార్తలు కూడా స్ప్రెడ్ అయ్యాయి. అయితే ఈరోజు ఉదయం 7 గంటలకు మాత్రం ఆయన తుది శ్వాస విడిచినట్టుగా వారి కుటుంబ సభ్యులు అయితే డిక్లరేషన్ చేశారు. ఆయన నివాసం వద్దనే దీనికి సంబంధించినటువంటి హడావిడి కొంత కనిపించింది. ఆయన నివాసం వద్దకు బ్యారిగేటింగ్ పెట్టడం జరిగింది. కొంతమంది విఐపి బాలీవుడ్లోకి సంబంధించినటువంటి నటీనటులు వెళ్ళడం జరిగింది. ఆయనకు సంబంధించిన ఆరోగ్య పరిస్థితి విషయము క్షీణించినప్పటికీ ఈరోజు ఉదయం వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని తెలిపిన నేపథ్యంలో ఆయనకు సంబంధించినటువంటి అభిమానులు కూడా పెద్ద ఎత్తున ముంబై నివాసానికి చేరుకోవడం జరిగింది. ఆ నివాసం వద్ద ఎక్కువగా రావడంతో ఈరోజు ఉదయం బ్యారిగేటింగ్ కూడా ఏర్పాటు చేశారు. కొంతమేరకు ఆయనకు సంబంధించినటువంటి ఏదైతే ఈ అంత్యక్రియలకు సంబంధించినటువంటి అంశం కూడా ఇది తీసుకువెళ్లారని చెప్పేసి కూడా మనకు సమాచారం అందుతోంది. ఆయనకు సంబంధించినటువంటి అంత్యక్రియల్లో ఆయన సన్నిహితమైనటువంటి కుటుంబ సభ్యులు మాత్రమే ప్రస్తుతం పాల్గొనడం జరిగింది. ఆయన గతంలో ఈ ఎంపీగా కూడా బీజేపీ తరఫున పోటీ చేసి ఆయన ఎంపీగా కూడా, అంటే ఇటు బాలీవుడ్లో ఆయనకు సంబంధించినటువంటి స్టార్డమ్ ఎలాగో కొనసాగుతూనే ఉంది. ఆ స్టార్డమ్తో పాటు పొలిటికల్గా కూడా తన సర్వీస్ని అందించడం జరిగింది. దాదాపు 5 సంవత్సరాలు ఆయన ఎంపీగా కూడా పనిచేయడం జరిగింది. బీజేపీ తరఫున ఆయన పోటీ చేశారు. అనంతరం ఆయన మరణ వార్త విన్న తర్వాత దాదాపుగా అటు సినిమా ఇండస్ట్రీతో పాటు ఇటు రాజకీయ ప్రముఖులు ఇంక్లూడింగ్ రాష్ట్రపతితో సహా సోషల్ మీడియా ద్వారా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అటు బాలీవుడ్కి సంబంధించినటువంటి చాలామంది సెలబ్రిటీసు, అక్కడ సన్నిహితంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ధర్మేంద్రకు అమితాబ్ బచ్చన్ చాలా క్లోజ్ ఫ్రెండ్. ఆయనకు సంబంధించినటువంటి సినిమాల్లో ఎక్కువగా కాంబినేషన్లో అమితాబ్ బచ్చన్తో నటించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమా షోలే. ఈ షోలే అనే సినిమా మాత్రం ఇటు కంప్లీట్ బాలీవుడే కాదు, అన్ని సినిమా ఇండస్ట్రీలకు ఒక పెద్ద బెంచ్ మార్క్గా నిలిచింది. అప్పట్లో ఈ బాలీవుడ్ సినిమా
దాదాపుగా సంవత్సరం పాటు కూడా థియేటర్లోనే నడిచినటువంటి రికార్డులను కావచ్చు, ఆ రికార్డులు సృష్టించడంలో కావచ్చు, అట్లాంటి సంబంధించినటువంటి అన్ని కేటగిరీలో షోలే సినిమా నిలిచింది. అందులో ముఖ్యమైనటువంటి పాత్ర ధర్మేంద్ర పోషించారు. ఈ నేపథ్యంలో ఆ సమయంలో అప్పుడు ఉన్నటువంటి క్రేజ్లో ధర్మేంద్ర అంటే అమితాబ్ బచ్చన్ కంటే కూడా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటిది ధర్మేంద్రగా పిలుచుకుంటారు. అంతేకాదు ఆయనకు సంబంధించినటువంటి 90స్కి సంబంధించి అంటే 80s 90s మధ్యలో ఉన్నటువంటి కెరీర్లో దాదాపుగా ఆయన నటించినటువంటి ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు కావచ్చు, లవ్ ఓరియంటెడ్ సినిమాలు అంటే ఇలాంటి సినిమాలన్నిటికీ కూడా ఆయనే పేరు పొందిన్నాడు. అంతేకాకుండా ఆయన చేసినటువంటి యాక్షన్ మూవీస్ అయితే ఉన్నాయి, ఆ యాక్షన్ మూవీస్కి ఆయన బాలీవుడ్కి సంబంధించినటువంటి హీమన్గా కూడా ఆయనకు ఒక టైటిల్ ఉంది. ఈ నేపథ్యంలో ఇలాంటి లెజెండరీ నటుడికి ఒక్కసారిగా ఆయన ఆరోగ్య విషయం జరుగుతున్నటువంటి సమస్యల గురించి అన్నీ తెలుసుకున్నా కూడా ఆయన మరణ వార్త విన్న వెంటనే అమితాబ్ బచ్చన్ ఆయన నివాసానికి చేరుకొని ఆయన కుటుంబ సభ్యులకు వాటికి సంబంధించినటువంటి ఆ వ్యవహారాల్లో ఆయన పాల్గొనడం జరిగింది. మొత్తం మీద బాలీవుడ్కి సంబంధించినటువంటి దిగ్గజం నటుడు 89 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ధర్మేంద్ర ఈరోజు ఉదయం చనిపోయారు. ఆయనకు సంబంధించినటువంటి అంత్యక్రియ కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నట్టుగా మనకు తెలుస్తోంది. గీతిక. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.